కొంతమంది చేసే పనులు చూస్తే భయం పడుతుంది, కొంతమంది చేసే పనులు చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఈడ కనిపిస్తున్న పిల్లాడు చేసే పని మాత్రం ఒక రకంగా భయంగా పడుతుంది, ఒక రకంగా విచిత్రం అనిపిస్తుంది. చూడురి, కాళ్ళు ఈ ఆకాశం వైపు పెట్టిండు, చేతులేమో కింద పెట్టిండు. ఆ చేతులతోటేమో కాళ్ళ లెక్క నడుతుండు. నడురు చూడురి, పక్కపొంట ఆట వేనా యూతలేడు, మనుషులు వేనా యూతలేడు. ఈయన ఊళ్ళే దాదాపు ఒక 10 కిలోమీటర్లు నడుతున్నాడట. జైత్యాల జిల్లా కొరుట్లపట్నంలో ఈ పిల్లాడు గిట్లా నడుతున్నాడట. ఈ పిల్లాని పేరు అజరు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిండు. ఇక చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇదే అలవాటట. తలకాయ కిందికి ఎట్టి, కాళ్ళు మీదకి ఎట్టి, ఒక కళ్ళద్దాలు పెట్టి శశిమాల పెట్టిండు. శశిమాల పెట్టి నవ్వుకుంటా నడుతుండు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే కాళ్ళతో నడుతున్నాడు అనుకుంటాడు, కానీ వాస్తవంగా ఏంటంటే ఈ కాళ్ళు మీదకి ఉన్నాయి, చేతులు కిందికి ఉన్నాయి. పక్కపంట పిల్లలందరూ విచిత్రంగా చూస్తున్నారు, కానీ ఆయనకి మాత్రం భయం పడతలేదు. చూడరు, మాట్లాడి ఏ చేస్తాడు, నడుతున్నాడు. ఏ చేస్తాడంటే చూడంగానే తలకాయ ఏం చేస్తాడు, ఒక కీది కండిస్తాడు. ఆ తలకాయ మీద నిలబడతాడు. ఆ తలకాయ నిలబడడంతో తలకాయ అంతా మొత్తము మొద్దు వారిపోయిందట. ఇట్లుంది పిల్లాని కథ. దాదాపు 10 కిలోమీటర్ కూడా ఇట్లనే చేతుల మీద నడతాడట. ఎవరన్నా ఇటు విచిత్రంగా చూసి ఆపి ఏమైనా డబ్బులు అయితే తీసుకుంటాడు, లేకపోతే ఇట్లా నడతాడు. భలే ఉంది కదా ముచ్చట. కొంతమంది ఏమో ఇట్లా చూసి కొంతమంది భయపడతారు, కొంతమంది ఏమో అబ్బా విచిత్రం ఉందనుకుంటారు. బాగా ప్రాక్టీస్ ఉంటుంది తప్ప అది ఏదు, చేస్తే పరీక్షణ అవుతుంది. ఏదో చూసి నవ్వుకొని ఇచ్చిపెట్టాలి, కానీ పిల్లలు మాత్రం ఇటువంటి ఏదు. చూసిర్రు కదా. ఇటువంటి వీడియోలు కావాలంటే మా జోరు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మిత్రులకు షేర్ చేయండి.